నీ సాలలో బహుగా నేను వాడబడాలి. ఈ ప్రార్థన నాయన కార్యం చేయాలి తండ్రి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఏ ఆలోచనతో ఉండొద్దు. దేవుడు నడిపించే సాల ఇలా వరుసగా చేసుకోవాలి. అందరూ లేచి నిలబడతాం. లేదంటే మోకరంతో చాలా ఇంపార్టెంట్. రోజు దేవుడితో మాట్లాడతారు. కనిపించడం మా లైన్గా సంస్కారం గమనించుంటాం. ఎదురు బదులు లైన్గా మోకరించడం నిల్చుందో నిల్చోవాలి. నిల్చోడు లైన్గా క్రమశిక్షణతో ఉండాలి. చేతులు జోడిందాం. చేతులు ఎవరు ముడుచుకోవద్దు. ఎవరో కూడా కళ్ళు తెరవద్దు. ఎవరో కూడా కళ్ళు తెరిసారా నీ కార్యం అవదు. దేవుడి మహిమ చూడాలంటే కొన్ని నిమిషంలో నువ్వు మౌనంగా ఉండు. యేసు వైపు చూడు. నీ తల కింద పెట్టద్దు. నువ్వు పైకి చూస్తూ ఉండు. ప్రభువారు మన మధ్యన సంచరిస్తూ ఉంటారు. ఏమాత్రం ఈ ఆలోచనతో ఉండొద్దు. ఈ బైబిల్ మిషన్ ప్రార్థనశాలలో దేవుడు బహుగా దీవించడానికి 7 మెట్ల ధ్యానము నీకు కనబడతాకే, దేవుడు మాట్లాడతాకే. ప్రార్థన ఒక క్రమముగా 7 మెట్లు ధ్యానము పాల్గొనటానికే. ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చే క్రమం ఏమిటంటే 7 మెట్లు ధ్యానమే. ప్రార్థనకి జవాబు వెంటనే పొందవచ్చు. ఆలస్యం ఉండదు. ఎక్కడ 2-3 ఉంటారో, ఎక్కడ 2-3 నా నామమున ఉండురో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. మనోనిదానముతో ఆయన చూద్దాం. నీ దృష్టి, నీ ఆలోచన ఆయన వైపే ఉండాలి. యేసు శిలువను చూడాలి. ప్రభువారి వైపు చూడాలి. మనోనిదానము. కీడును మర్చిపోవాలి. నీ మేలును మర్చిపో. కొన్ని నిమిషములు ఆయన ఎదురుగా ఉన్నారు. ఆయన పక్కనే ఉన్నారు. నా కళ్ళెదురుగా ఉన్నారని మనోనిదానముతో ఆయన చూడు. ఇది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్కసారి నీ ఆలోచనలు, నీ తలంపులు ఎక్కడికి వెళ్ళనివద్దు. అయ్యా, నా ఎదురుగా ఉన్న దేవా నీకు స్తోత్రము తండ్రి. దేవా నీకు స్తోత్రములు. పరలోకములు అద్వితీయ దేవా తండ్రి నీకు అనేకమైన స్తుతులు. మా ఎదురుగా ఉన్న దేవా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా ఎదురుగా ఉన్న దేవా. అయ్యా, మోషే ప్రార్థన చేయనప్పుడు, నీ పేరు ఏమి అడిగినప్పుడు దేవా ఉన్నవాడని నీ సెలవిచ్చావు తండ్రి. దేవా తండ్రి నీకు స్తోత్రములు, స్తుతులు. మా మధ్యన ఉన్న దేవా నీకు వందనములని. దివ్యలక్షణ మహాదేవా అన్న అందరూ ఉండమ్మా. దివ్యలక్షణములు మహాదేవా అనేకమైన వందనములు, నమస్కారములు, స్తోత్రములు. సర్వవ్యాప్తి అయిన ఉన్న దేవా నీకు అనేకమైన స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. శూన్యముల నుండి సమస్తమును కార్యములు చేసి సృష్టిని నీ నోటి వాక్యతో కలుగు చేసిన నీకే స్తుతులు, స్తోత్రములనైనా దేవా. లోక పాపములను
మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీకే అనేకమైన స్తుతులు, స్తోత్రములు, వందనములు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అయిన దేవా, నీకనేక స్తుతులు, వందనములు. ఘనమైన దేవా, గొప్ప దేవా, జీవము గల దేవా, నీ గొప్ప మహిమను ఘనమైన యేసు నామములో నీ సన్నిధిని దయచేసిన దేవా, నీకనేక స్తుతులు, స్తోత్రములు. అలాగనే మనోనిదానముతో ఉందాం. ఏ ఆలోచనతో వద్దు, అస్సలు నువ్వు కళ్ళు తెరవద్దు. ఒక్క నిమిషము నువ్వు ప్రార్థనలో ఉందాం. నమస్కారం చేసుకున్న నువ్వు ఇప్పుడు పాప గొడపడదలకు వెళ్దాం. రెండో మెట్టు. మొదటి మెట్టు ప్రభువాని దగ్గరికి వచ్చారు. ఆయన చూస్తున్నాం, ఆయన దగ్గరే ఉన్నారు, నీ ఎదురుగానే ఉన్నారు, నీతో కనబడుతున్నారు. నువ్వు ఆయన వైపే చూస్తున్నావు, నమస్కారం చేస్తావు, స్తుతులు చెప్పావు, స్తోత్రాలు చెప్పావు. ఇప్పుడు పాపం ఒప్పుడుదల నడుచుకుందాం. యేసుక్రీస్తు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకో. ఈ మెట్టులో యేసుక్రీస్తు సిలువను జ్ఞాపకం చేసుకో. ఆ కల్వరి కొండను జ్ఞాపకం చేసుకో. ఆకాశముకు కింద, భూమికి పైన వేలాడుచున్న యేసు వైపు చూడు. ఎక్కడ ఉన్నావంటే యేసు కల్వరి కొండ దగ్గర ఉన్నావు. అతిగతిగో అల్లతిగో కల్వరి మెట్టకు తారతిగో. ఆ సిలువను వేసిన సిలువదిగో. అతిగతిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో. ఆ గొల్లున ఏడ్చిన తల్లదిగో. ఆ తల్లిక చెప్పిన మాటదిగో. యూదుల రాజా దిగురామనుచు హేళన చేసిన గుంపదిగో. హేళన చేసిన అదిగదిగో. యేసయ్య నీ కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో గాయములు. ఆయన వైపే చూడు. నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళనివద్దు. ఒక్క నిమిషము, ఒక్క 10 నిమిషములు నీ కార్యము బలముగా అవ్వాలంటే ఆయన దగ్గర నీ పాపములు ఒప్పుకోవాలి. నీ పాపములు ఒప్పుకోవాలి. దేవుడు నీతో మాట్లాడని సిద్ధంగా ఉన్నారు. గొలగొత్త కొండ పైన ఉన్నాను. 2 కొయ్యల మధ్యన 3 మేకుల మధ్యన వేలాడుతున్న యేసు, నీ కొరకే వధించబడిన యేసు క్రీస్తు వారికి చూద్దాం. అందరి పాపములు తీసివేసి నీతిమంతులుగా చేయుటకు యేసు క్రీస్తు శిలువ కార్యములు జ్ఞాపకం చేసుకోకసారి. అందరి పాపములు తీసివేసి నీతిమంతులు చేయుటకు శిలువ కార్యములు జ్ఞాపకం చేసుకో. 39 కొరడా దెబ్బలు నాయన మీరు భరించారు తండ్రి, నా కొరకే. మురళ కిరీటము తండ్రి, నా పాపము నిమిత్తమే నాయనా. ఈరోజు ప్రార్థన చేసుకో. మన పాపమును చూసి దేవుడు అసహించుకోవాల్సింది కానీ మనల్ని ప్రేమించాడు దేవుడు.
ఎటువంటి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ యేసయ్యది. నీ స్థితిని బట్టి, నీ ఘోరమైన పాపమును బట్టి నిన్ను అసహించుకొస్తుంది, కానీ దేవుడు నీ చేర తీసుకున్నాడు నిన్ను క్షమించడానికి. ఈరోజు ఒప్పుకో, మాట్లాడు. ప్రభువా నన్ను క్షమించు దేవా అనాలి. నన్ను క్షమించు తండ్రి, నీ కృపను చూపించు దేవా అని వేడుకో. అవి వేడుకో, నన్ను క్షమించు దేవా. కన్నీళ్లతో ఆయన అడుగు, కన్నీళ్లతో అయినా వేడుకుందాం. అన్ని పాపములు విడిచి మనలో ఉన్న కఠినత్వమును తీసివేసుకుని భక్తిహీనతలు తీసివేసుకుందాం. దేవుని మమ్మల్ని క్షమించుతున్నాడని అడుగుదాం. నీలో కఠినత్వం ఉందా? నీలో భక్తిహీనత ఉందా? తీసివేసుకో. అయా నా కఠినత్వము తీసివేయండి. ఈ పాపమైన ఘోరమైన పాపని క్షమించు ప్రభువా. సిలువ రక్తముతో నన్ను కడిగి వేయండి తండ్రి. 10 పాపమును కడిగివేసి నీతిమంతులుగా మార్చాలని సెలవించవు తండ్రి. నీతిమంతుని ప్రార్థన ఆలకించుతున్న దేవాని కొందరు. నీతిమంతుడు ఆశపడి దొరుకుదని సెలవించవు తండ్రి. నన్ను నీతిమంతుడిగా మార్చివేయని ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరానా చూద్దావద్దు. అన్ని పాపములు విడిచి కఠినత్వం తీసివేయటానికి యేసు క్రీస్తుని సిలువా పాడదాం. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు నమో చేయో మాషాతో సోదరా. పాడాలి పాడాలి. సిలువా ఎప్పుడు జానము శాంభోయడా శాంతా వాసంబు సేసే. అలాగే ప్రార్థన చేసుకుంటాం. 38 సంవత్సరం నుంచి పడి ఉన్న ఆ రోగి దగ్గరికి వెళ్ళిన దేవా అన్నాం. 38 సంవత్సరం నుంచి పడి ఉన్న రోగి దగ్గరికి వెళ్ళిన దేవా, ప్రభువా నా కొరకు వచ్చి ఉన్న దేవా నీకు వందనములు. ఈ లోకమునకు వచ్చిన దేవా, నా ముందుకు వచ్చిన దేవా నీకు వందనము తండ్రి. 38 సంవత్సరం తండ్రి ఆ కోనేరు దగ్గర పడి ఉన్న ఆ పక్షవాతము రోగి దగ్గరికి వచ్చి ఉన్న దేవా నీకు వందనము తండ్రి. నా దగ్గరకు వచ్చావు తండ్రి, నన్ను స్వస్థపడ్డాక తండ్రి. నాయనా నీకు వందనము. పాపం ఎరగని పాపనీయుడా నీకే స్తుతులు అందాం. పాపం ఎరగని పాపనీయుడా నీకే స్తుతులు. నీ అమూల్యమైన రక్తమును బట్టి మాట్లాడదాం. నీ అమూల్యమైన రక్తమును బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రములు, వందనములు తండ్రి. నీకు వందనము ప్రభువా. అయ్యా నా పాపము తీసివేసి నన్ను పరిశుద్ధునికి చేసిన దేవా నీకు వందనము తండ్రి. అయ్యా అయ్యా నీ శరీరము నలగొట్టుకున్న దేవా చేసుకోవాలి ప్రార్థన. నా శరీరాన్ని అయ్యా నా కొరకునైనా నీ శరీరాన్ని ఇచ్చిన దేవా నీకు వందనము స్తోత్రము తండ్రి. స్తుతి చేతుము నీకు దేవా, స్తుతి చేతుము నీకు దేవా,
స్తుతి చేతుము నీకు. గతించెను కెల్లడుగా తండ్రి స్తుతి గానము చేయుము తండ్రి స్తుతి గానము స్తుతి చేతుము నీకు. అందరూ నాతో చెప్పండి. దేవా నీకు వందనములు నమస్కారములు. పరలోకపు దేవా నీ ప్రియకుమారుని అయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తముతో మా పాపములను కడిగి వేసి గొప్ప కృపను ఇచ్చి వేసిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు నమస్కారములు తండ్రి. ఆయనకు వందనము తండ్రి. హృదయ శుద్ధిని అనుగ్రహించిన పరలోకు దేవా నీకు స్తుతులు. యేసుక్రీస్తు రక్తమును బట్టి, నీ వాక్యములను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఇట్టి కార్యములు చేయుచున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు. నాయనా దేవా భయంకరమైన స్థితిలోనికి పోకుండా, పాతాళమునకు పట్టుకుపోకుండా, అగ్నిగుండమునకు ఈడ్చిపోకుండా నా పాపములను అయ్యా నా పాపములను నేను చూడక దేవా నీకు స్తుతులు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా పాపమును జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు స్తుతులు. నువ్వు పాపములు ఒప్పుకోవాలి, యేసయ్య దగ్గర ఒప్పుకోవాలి. జ్ఞాపకం చేసుకో ఒకసారి. నీ పాపములు జ్ఞాపకం చేసుకో. నువ్వేమో నన్ను దూషించావా, ఏ అబద్ధమాన ఆడుతున్నావా? అయ్యా నన్ను పొరపాటు చేస్తాను తండ్రి, నా అపరాధం క్షమించయ్యా, నా శాపములు కొట్టివేయండి తండ్రి. అయ్యా నీకు వందనము తండ్రి. అయ్యా నీ శరీరం నా కోసం నైనా నలగొట్టుకున్న దేవా నీకు వందనము నైనా. ప్రార్థన చేసుకో. నువ్వు వచ్చావు, మౌనంగా వెళ్తే నీకు వ్యర్థమే. దేవుని సన్నిధిలో ఉన్నావు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనోనిదానములో దేవుని చూసావు, దేవుని ఎదురుగానే ఉన్నాడు. పాపపు హృదయంలో నీ పాపం ఒప్పుకుంటున్నావు. దేవుడు పరలోకం నుంచి నీ పాపం తీసివేయడానికి గాయముగా కలిగిన దేవుడు, కలవరి కొండ మీద ఉన్న దేవుడు, ఆయన రక్తము దారులుగా కారపోసిన యేసుక్రీస్తు గాయములతో నీ పాపమును కొట్టివేస్తున్నాడు. ఒకసారి ఆలోచించుకో, ప్రార్థన చేసుకో, చేతులు జోడించు. ఏ ఒక్కరు కూడా అనవద్దు. దేవుడు అంటే నువ్వేదో అనుకుంటున్నావేమో. నీ పాపము తీసివేయడానికి దేవుడే వచ్చాడు. పరలోకము అంతస్తు దిగించుకుని యేసుక్రీస్తు నీ పాపమును కొట్టివేయడానికి, పరిశుద్ధమైన రక్తం నేను కడిగి వేయడానికి ప్రభువారు వచ్చారు. నువ్వు మౌనంగా ఉంటున్నావా? వద్దమ్మా, మౌనంగా ఉండదు. ఆయన వైపు చూడు, నీ కన్నీళ్ళు కాచు. అయ్యా నా కార్యము చేయడానికి నాకు పాపం అడ్డు వస్తుంది. ఏ భేదము లేదు తండ్రి. దేవుని మహిమ పొందుతున్న పాపము ద్వారానే. ఏ భేదము లేదు, అందరం పాపం చేసిన వారు. దేవుని మహిమ పొందుకోలేకపోతున్నావు. ఈరోజు నీ పాపం తీసివేయడానికి యేసయ్య వచ్చాడు. నువ్వు మౌనంగా ఉంటే అర్థమే. నువ్వు మౌనంగా ఉండొద్దు తల్లి, నువ్వు మౌనంగా ఉండొద్దు. నువ్వు కొంచెంసేపు ఓపిక పట్టు. దేవుని కార్యము చేయాలంటే, దేవుని నీ మహత్ కార్యము చూడాలంటే ప్రయాసపడి భారము సమస్త జనులారా విశ్రాంతి ఇస్తాను నీకు. నువ్వు ప్రయాసపడి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకో.
కోటాలో కోటలో గంటలు కోటాలో ఉండి నువ్వు క్యూలో ఉండి కోటలో తీసుకున్నావే. ఆహారం ఇచ్చేడు దేవుడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఉన్నప్పుడు నీలో గొప్ప కార్యం చేయడానికి ఒక్క నిమిషం నువ్వు ప్రార్థన చేసుకో. ఆయన వైపు చూడు. ఆయన చేతులు కొరసగా లేవు, ఆయన చెవులు మందంగా లేవు నీ రక్షించడానికి, నీ కార్యం చేయడానికి. అయితే నీకు ఆయనకి మధ్యలో ఒక పాపం అడ్డు ఉంది, ఒక దోషం అడ్డు ఉన్నాయి. ఈరోజు కడిగేసుకో. అయ్యా నువ్వు సహాయం చేయడానికి తండ్రి, నాలోనే నా పాపం అడ్డుందా అయ్యా. 2వ మెట్టులో పాపం ఒప్పుడుదలలో అయ్యా నా పాపంలో ఒప్పుకుంటున్నాను తండ్రి, నా పాపం కడిగివేయవా, నా పాపం తీసివేయవా అడగాలి. మౌనంగా ఉండొద్దు. అయ్యా నీకు వందనము తండ్రి, నీ వందనమన్నయ్యా, నీ ఆశ భంగము కానేరదు. ఎప్పుడంటే నీ పాపం ఉరుకున్నప్పుడే. ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుని మహిమ పొందుకోలేకపోతున్నాం. నువ్వు పాపం లేదనుకుంటున్నావా? కాదు కాదు, మన పితరుడైన మరి ఆదాము చేసిన పాపం మనం వెంటాడుతూ ఉన్నది. నువ్వు ఒప్పుకో. నా జన్మలో పాపం ఉంది, నా కర్మములో పాపం ఉంది, నా పాపము తీసివేయండియా. నీకు అందరము తండ్రి, నీకు స్తుతులనైనా, నీకు స్తోత్రము తండ్రి అని 2వ మెట్టులోనూ ఉన్నాం మనము. 2వ మెట్టు దాటుతూ ఉండగా మనం ఆయన ఒక్కసారి స్తుతి చెప్తాం, స్తోత్రం అని చెప్తాం. అయ్యా నన్ను నా హృదయం శుద్ధి చేసిన దేవా నీకు స్తోత్రము అనాలి. నా హృదయమును శుద్ధిని చేసిన దేవా నీకు వందనములు. నీ రక్తంతో నన్ను కడిగి వేసిన దేవా నీకు స్తుతులు, నీకు స్తోత్రములు, నీకు వందనములు, నీకు నమస్కారములు చేసుకుందాం ప్రార్థన. అయ్యా నన్ను పరిశుద్ధుడిగా నిలబెట్టిన దేవా నీకు వందనమనైనా అని ప్రార్థన చేసుకున్న నీవు మరి ప్రార్థనలో మనం అడుగుతాం. నేడు దేవుడు నిన్ను చూడవచ్చిన నాడు మేలుకో నరుడా మేలుకో. ఇదిగో నేడు రక్షణ తెచ్చినాడు నీ కోసమే. పాపము వాళ్ళు కోరుకోవాలి, పాపము ఒప్పుకోవాలి. నేడు దేవుడు నిన్ను చూడవచ్చిన నాడు మేలుకో నరుడా ఒప్పుకో పాపము నాలుకో. నేను చూస్తున్నాడు దేవుడు, నేను చూస్తున్నాడు దేవుడు. నువ్వెవరూ చూడలేదు, ఇలా నిలబడతాను చాలు అనుకుంటున్నావా? నేను చూస్తున్నాడు. నీలో గొప్ప కార్యం చేయాలంటే ఈ మందిరంలో ఒక గొప్ప మందిరముగా మార్చివేయాలంటే, ఈ మందిరంలో ఒక గొప్ప పాత్రను నువ్వు వాడబడాలంటే నువ్వు మాట్లాడాలి, మౌనంగా ఉండకూడదు. నేడు దేవుడు నిన్ను చూడవచ్చిన నాడు మేలుకో నరుడా. ఆయన సమీపంగా ఉన్నప్పుడే నువ్వు అడగాలి. ఆయన నీ సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడు దేవుడు, నీ దగ్గరే ఉన్నాడు దేవుడు, నీ సమీపంగా ఉన్నాడు. నేడు దేవుడు నన్ను చూడవచ్చిన నాడు నరుడా మేలుకో. అమ్మా సహోదరి సహోదరుడా,
మౌనంగా ఉండొద్దు. నిన్ను చూస్తున్నాడు దేవుడు, నిన్ను చూస్తున్నాడు దేవుడు. మౌనంగా ఉండొద్దు. ఒప్పుకో. నువ్వు మేలు పొందుకోవాలంటే ఒకసారి అందరిని చూస్తున్నాడు దేవుడు, నా మాటలు ఆలకిస్తున్నాడు దేవుడు అని ప్రార్థన చేద్దాం. నీ కార్యములను బట్టి, నీ కన్నీళ్ళని బట్టి దేవుని కార్యం చేస్తాడు. సిలువలో ఆయన చూస్తున్నావు, సిలువలో వేలాడుచున్న యేసును చూస్తున్నావు. సిలువ వైపు నీ దృష్టి ఉంది. ఆ కలవరి కొండ దగ్గర నువ్వు ఉన్నావు. 2000 సంవత్సరాల క్రితము ఆయన కలవరి కొండ మీద, ఆకాశముకి కింద, భూమికి పైన వేలాడుచున్న యేసును చూడు. వస్త్రహీనుడు చేసేసారు దేవుడు. ఒక వస్త్రము కూడా ఆయన దగ్గర లేదు. వస్త్రములు కూడా పనిచేసుకున్నారు నీకు మహిమ వస్త్రం ఇవ్వటానికి. ఒళ్ళంతా గాయాలే, ఒళ్ళంతా రక్తమే, ఈపు దున్నపడిపోయింది. ఎంత గాయములు, ఎంత గాయములు, ఎంత రక్తము కాస్తున్నా నీ కోసము. నువ్వు వ్యర్థంగా ఉండిపోతున్నావా? ఆ రక్తములు నువ్వు పాపములు కడుక్కోవా? నువ్వు ఒప్పుకోవా? నీ కఠినత్వము పోగొట్టుకోవా? నీ భక్తి తీసేసుకోవా? ఒక్కసారి ఆలోచించుకో తల్లి, ఒకసారి ఆలోచించుకో కుమారుడా. నీకోసమే, నీకోసమే అమూల్యమైన రక్తము, నీకోసమే అమూల్యమైన రక్తము కార్చిన దేవుడు నీలో ఉన్న బలహీనత తీసివేయడానికి, నీలో ఉన్న పాపము తీసివేయడానికి ఆ కల్వరి కొండ దగ్గర నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే కల్వరి కొండ దగ్గర ఉన్నావు. నీ పైన యేసు వారు ఉన్నారు. యేసు శిలువ కిందే ఉన్నావు నువ్వు. ఆయన రక్తము, పచ్చి గాయముతో కారుచున్న రక్తము నీ మీద కారుచు ఉన్నది నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి. నువ్వు శిలువ కింద ఉన్నావా, అది ఎక్కడ ఉన్నావు? ఒకసారి నీ దృష్టి అయ్యా నీ పాదాల దగ్గర ఉన్నాను తండ్రి. నీ తల నుంచి అరిపాదాల వరకు కారుచున్న రక్తము తండ్రి నా మీద కారుచు ఉన్నదయ్యా. నేను ఎంత ధన్యుడు తండ్రి, ఎంత ధన్యత ప్రభువా నాకు ఇచ్చావు నాయనా అని ఒకసారి ఆయన చూద్దాం. ప్రభువా నీకు వందనములు తండ్రిని ప్రార్థించేద్దాం, స్తుతి చేసుకుందాం. స్తుతులు తండ్రి నీకు వందనములైనా అని నాయన నీకు వందనములు తండ్రిని ప్రార్థించేద్దాం. పాపం ఒప్పుతూ ఉన్న నీవు ఇప్పుడు 3వ మెట్టు తీర్మానము మెట్టు. అమ్మా తీర్మానము మెట్టు. నువ్వు ఒప్పుకున్నావు కదా పాపములు, నువ్వు ఒప్పుకుంటే తీర్మాన మెట్టులోకి వెళదాం. నువ్వు ఒప్పుకుంటే తీర్మాన మెట్టులోకి వెళదాం. దేవా అందాం, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యముకు, పాపమనబడే భయంకరమైన పాపమునకు నేను దూరముగా జీవిస్తాను తండ్రి. ఇది నా సమర్పణ, ఇది నా తీర్మానము తండ్రి. నీకు అందరమనైనా వాక్యమనే వెలుగులో బలముగా నేను నడుస్తాను అయ్యా, జీవిస్తాను తండ్రి. ఈ దినమున నా తీర్మానము తండ్రి మా పట్ల కలిగిన ఉపదేశమును తలంచుకుని అనేక నేర్పబడినట్లు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి దేవా నేను నడుస్తాను, దేవా దీవిస్తాను,
తండ్రి, ఇది నా తీర్మానము. వందనములు, స్తోత్రములు, స్తుతులు. దేవా, మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను తండ్రి. ఇది నా తీర్మానము తండ్రి. వందనములు, నమస్కారములు, స్తోత్రములు. అందరూ పలకాలి, ఎవరు మౌనంగా ఉండకూడదండి. ఇది తీర్మానం పెట్టు. ఒప్పుకున్న పాపను బట్టి నువ్వు తీర్మానం చేసుకుంటున్నావు. మళ్ళీ ఆ చీకటిలోకి వెళ్ళను తండ్రి, మళ్ళీ ఆ బంధకాలంలోకి నేను వెళ్ళను ప్రభువా. ఆ పాపమును కడిగేసా కాదు తండ్రి, నీ వెలుగులోని జీవిస్తాను ప్రభువా అనుకోవాలి. నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితేనే కార్యం చేస్తాడు దేవుడు. లేకపోతే నీ టైం వ్యర్థం. నువ్వు ఒప్పుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. మొదటి మెట్టులో మనోన్నదానంతో నీ దగ్గర ఉన్న దేవుడు, రెండవ మెట్టులో నీ పాపము తీసివేసిన దేవుడు, మూడో మెట్టులో తీర్మానం చేసుకున్నావు, మళ్ళీ ఆ పాపం వైపుకి వెళ్ళను ప్రభువా, మళ్ళీ చీకటిలోకి వెళ్ళను తండ్రి, వెలిగే నీ వాక్యము ద్వారా నీ వెలుగులో నడుస్తాను ప్రభువా. ఇది నా తీర్మానం తండ్రి అనుకో. ఇది నా తీర్మానం తండ్రి అని మూడో మెట్టులోకి వెళ్ళింది నీవు. నాలుగో మెట్టులోకి వెళదాం. ఇది సమర్పణ మెట్టు. మెట్టమ్మా, సమర్పణ మెట్టు. సమర్పణ మెట్టు. అయా, నీకు నీ చిత్తానికే సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి. తీర్మానం చేసుకున్నాను, నేను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. అయా, నీకు అందరము తండ్రి. దైవ కార్యములకు మీ కుటుంబంలో, మీ జీవితములలో అది జరిగించుటకే పట్టుదలతో, విశ్వాసముతో చేద్దాం సమర్పణ. దైవ చిత్తానికే సమర్పణ. మన శరీరము, నా శరీరము అన్నారు, నా శరీరము, నా ఆత్మను, ప్రాణమును దేవునికి సమర్పణ చేసుకుంటున్నాను తండ్రి. యేసు నామములో ఇది నా సమర్పణ. దేవుని కార్యములకే సమర్పణ. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడని వాక్యమును బట్టి తండ్రి, ఇది నా సమర్పణ. నీ వాక్యములో నాలో ఉండునట్లు నా జీవితము నీకు సమర్పణ. దేవా, దేవదూతలను మాకు ఇచ్చినావు, పరిశుద్ధ గ్రంథమును మాకు ఇచ్చినావు, నీ ఆత్మను మాకు ఇచ్చినావు, నీ ప్రియకుమారుని మాకు ఇచ్చినావు. త్రియేకమైన దేవా, నీకనేక ఘనమైన స్తోత్రములు. మహిమగల దేవా, నీకు వందనము తండ్రి. రంగంపేట మండలం అంతా నీకు సమర్పణ. నా సమస్త కార్యములు నీకు సమర్పణ. నా ఇష్టము కాదు తండ్రి, నీ ఇష్టమే జరిగించు. నా ఇష్టము కాదు ప్రభువా, నీ ఇష్టమే జరిగించు. ఇది నా సమర్పణ, ఇది నా సమర్పణ తండ్రి. నా ఇష్టమిదిగో, ఇది నా ఇష్టముగా చేయు. నా ఇష్టమిగా కాదాది, నా ఇష్ట నా హృదయ మిదిగో, ఇది రాగి ఏ రాజా తదువునా విధిగో కై కొనుమియో
ప్రభువాని పనికి ప్రార్థింతో మీ చేసుకో సమర్పణ. అయ్యా నేను నీకు సమర్పణ, నీ మందిరంకు నీ సమర్పణ, నీ 7 మెట్లు ధ్యానము నీ సమర్పణ చేసుకున్నాను తండ్రి. ఈ బైబిల్ మిషన్ ప్రార్థనశాలకు నీ సమర్పణ చేసుకున్నాం ప్రభువా. చేసుకో అయ్యా. లోకమంతరికి వచ్చే స్వాగతకాలం నీ సమర్పణ ప్రభువా. రంగంపేట మండలికైనా కరోనా రాకుండా అయ్యా మీ సమర్పణ తండ్రి. రంగంపేట మండలం అంతానైనా నీ చిత్తానికే సమర్పణ, నీ ఇష్టానికే సమర్పణ. ఎంతమంది రక్షించుకోవాలో ప్రభువా. అయ్యా నీ సమర్పణ తండ్రి. నా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తమే నా పట్ల జరిగించు, నీ ఇష్టమైన జరిగించు అనాలి ఈరోజు. అయ్యా ఆయన చిత్తము చాలా ఉన్నతమైనదండి. నువ్వు చిన్నది కోరుకుంటున్నామో, చిన్న ఇల్లు కోరుకుంటున్నామో, చిన్న గర్భఫలం కోరుకుంటున్నామో, ఆయన అధికముగా ఇచ్చే దేవుడు, అధికముగా ఇచ్చే దేవుడు, నీకు సంతోషపత్రిక ఇచ్చే దేవుడు. నీకు చాలా అనుకుంటున్నామో, కాదు దేవుడి చిత్తము చాలా ఉన్నతమైనది. ఈరోజు నువ్వు ఒప్పుకో. అయ్యా నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టమే, నీ ఇష్టం తండ్రి. నీ ఏదో ఆలోచిస్తున్నావో, నా పట్ల ఏదో ఆలోచన ఉందో, నీ చిత్తము జరిగించు. నీ రకముగా నేను ఆరాధించాలో, ఏ రకముగా ఈ లోకములో జీవించాలో నా ఇష్టము కాదు నాయనా, నీ ఇష్టమే జరిగించు. నీ చిత్తము నా పట్ల జరిగించు నాయనా. నీకు అందరము తండ్రి, నీకు స్తుతులనైనా. నువ్వు అనుకో, ఈరోజు ప్రార్థించుకో. నీ కాళ్ళు లాగుతున్నాయా, బలహీనంగా ఉందా, దాని మీద దృష్టి పెట్టద్దు. యేసు వైపు పెట్టు నీ దృష్టి. నీ సమర్పణ ఆయనకి ఇస్తున్నాడు ఆయన. నీ సమర్పణతో చూస్తున్నాడు ఆయన. నువ్వేది సమర్పించుకున్నావు. నువ్వు అన్నావు కదా నా ఇష్టం కాదు నీ ఇష్టమే అన్నావు కదా. ఎంతో సంతోషం ఆయనకి, అది ఎంత ఇష్టం. అది నా బిడ్డ నా మీద వదిలేసింది, నీ ఇష్టమే తండ్రి అంటుంది. ఆయన ఇష్టం చాలా ఉన్నతమైనది. నీ ఇష్టము కాదు, నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టమే నా పట్ల జరిగించు అంట మాట ఎంతో ఆనందం ఇస్తుంది ఆయనకి. నీ మందులో ఉన్న యేసు ఎంతో సంతోషిస్తున్నాడు. పరిశుద్ధులు నిన్ను చూసి సంతోషిస్తున్నారు. నువ్వేమి అడగకుండా నీ ఇష్టము జరిగించుతండి అన్న మాట ఆయనకి ఎంతో ఇష్టము. ఆయనకి ఇష్టము, ఆయనకి ఇష్టమైన మాట్లాడుతున్నావు కాబట్టి నీ ఇష్టము జరిగిస్తాడు ఆయన. నీ ఇష్టమైన కార్యం చేయడానికి సిద్ధపడతాడు ఆయన. ఒకసారి ప్రార్థన చేసుకో, మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేసుకో, కళ్ళు తెరవద్దు. యేసు వైపు చూద్దాం, యేసుని చూద్దాం. ఆయన నీ దగ్గరే ఉన్నారు. నీ సమర్పణ మెట్లో చూస్తున్నాడు ఆయన. నీ సమర్పణ ఏంటో చూస్తున్నాడు. తీర్మానం చేసుకున్నావు, చాలా మంచిది. పాపం ఒప్పుకున్నావు, చాలా మంచిది. ఇప్పుడు సమర్పణ చేసుకుంటున్నావు, ఎంత గొప్ప మంచిదో, ఎంత గొప్ప ఆనందమో యేసయ్యకి. సమర్పణ చేసుకుంటున్నావు సోదరి, సోదరుడా. అయ్యా నేను నీ సమర్పణ తండ్రి. ఈ దేహము, ఈ శరీరము, ఈ ప్రాణము నీ సమర్పించిన తండ్రి. నీ ఇష్టం ప్రభువా, నీ ఇష్టం వచ్చిన చేయి తండ్రి. ఆయన దేవునికి సమర్పిస్తే ఎంత గొప్ప కార్యం చేస్తాడు, ఎంత గొప్ప కార్యం చేస్తాడు. ప్రభువా నీకు తండ్రి, నీకు స్తోత్రమైన సమర్పణ చేసుకున్న నీవు దైవ లక్ష్యం స్తుతి మెట్టులోకి వెళ్దాం. ఇది స్తుతి పెట్టి నీ తీర్మానం చేసుకున్న నిన్ను, సమర్పణ చేసుకున్న నిన్ను, పాపమును గడికి వేసిన దేవునికి స్తుతులు చెబుతాం, స్తుతులు చెబుతాం. అందరూ నాతో చెప్పండి,
ప్రేమా స్వరూపి అయ్యు దేవా, సర్వాధికారి తండ్రి, నీకే స్తుతులు. మహిమ గల పరలోకపు దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తి గలి గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. దేవా, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి వంటి దేవా, నీకే వందనములు. ఆకాశ మండలము కంటే మిక్కిలే చేయని దేవా, నీకే స్తుతులు, స్తోత్రము తండ్రి. గత సంవత్సరములోనైనా నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకుని మమ్మల్ని సజీవుగా నిలబెట్టిన దేవా, జీవమగల దేవా, దయగల దేవా, కృపగల దేవా, రక్షణ దేవా, నీకే వందనములు, స్తుతులు. గొప్ప కార్యమును మా కుటుంబంలో చేసిన దేవా, నీకే వందనములు. కరోనా మమ్మలను ఏమీ చేయకుండా, కరోనాని మా వైపుకి రాకుండా గత సంవత్సరము మమ్మలను కాపాడిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. నన్ను బలమిచ్చి ఈ మందిరమునకు నడిపించిన దేవా, నాకు ఆలోచింపజేసిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. గొప్ప దేవా, నీకే వందనములు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. అంత గొప్ప దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. సృష్టిని సృష్టించిన దేవా, నీకే వందనములు. మాకు వనరులను పుట్టించిన దేవా, మా అవసరములను చీల్చుతున్న దేవా, నీకే వందనములు. మా పట్ల గొప్ప కార్యములు చేస్తున్న దేవా, నీకే వందనములు. మాకు ప్రార్థనలో నడిపింపు మాకిచ్చి నడిపించుకున్న చేస్తున్న దేవా, నీకే వందనములు, స్తుతులు. నీకు స్తోత్రము నాయనా. మరణించిన కుటుంబాలకు ఆదరణ ఇచ్చి నీకే అనేకమైన వందనములు, స్తోత్రములు, స్తుతులు, స్తోత్రములు. అనంతదేవా, నీకే వందనములు నాయనా, నీకే వందనములు. మా కోసము రక్తం ఇచ్చి రక్షించుకున్న దేవా, నీకే వందనములు. మాతోని మాట్లాడుచున్న దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనములు, నీకు స్తోత్రములు. మా మధ్యని సంచరించుతున్న దేవా, నీకే వందనములు. మహిమ సింహాసనం మీద మీరు ఆసీని ఉన్న దేవా, తెత్వగల దేవా, అయానికి వందనములు, స్తోత్రములు. మహిమగల దేవా, మా మీద మహిమను చూపించుతున్న దేవా, నీకే వందనములు, స్తోత్రములు అని ప్రార్థించు. 6వ మెట్టులోకి వెళదాం. 6వ మెట్టే హంస ప్రార్థన. ఈ ప్రార్థన చాలా విలువైనది. ఈ ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యము చేయడానికి ఆయన సిద్ధపడతారు. అడుగుడి ఇవ్వబడును. ఈ ప్రార్థనలో నువ్వు అడగాలి.
మొదటగా నేను చెప్పేది మీరు ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన మీతో అందరూ మోకరించి ప్రార్థించే ఒక్క నిమిషం అన్నా ప్రార్థన చేసుకోవాలి. ఫలించే అంజూరపు చెట్టును చూచి దేవుడికి వేదన, నువ్వు ఫలము కలిగినట్లు జీవిస్తానని తండ్రి నీ కృపను చూపించి తండ్రి అనాలి. అందరం ఫలము కలిగినట్లు జీవిస్తాను తండ్రి నీ కృపను చూపించండి, నీ రెండో రాకకు నన్ను సిద్ధము చెయ్యండి తండ్రి. కృప చూపించినట్లు అంతము లేని రాజ్యమునకు నన్ను సిద్ధపరచండి అని ఆసక్తితో మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఆసక్తితో అడుగుదాం. ఆత్మీయ జీవితానికి ఆసక్తితో అడుగుదాం. ఆత్మీయ జీవితం కొరకు ఇప్పుడు నీ శరీర పరిణతి కొరకు అడుగుదాం. నీ కుటుంబ అవసరం కోసం అడగండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. నీ శరీర బలహీనత ఉందా? అయితే ప్రార్థన చేసుకో. నీ కుటుంబ అవసరాలు ఏమున్నాయి? అడుగు. గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ప్రభువారు నువ్వు ఒకవేళ ప్రార్థన చేసుకోలేకపోతే లేచి నిల్చో. నీ బలహీనతను బట్టి దేవుడు చూస్తాడు. నీ తల మాత్రం కింద పెట్టకూడదు. నీ తల ఎప్పుడు పైకి చూడాలి, ఆకాశం వైపు చూడాలి. మన దేవుడు ఆకాశం ఉన్న దేవుడు. భూమి మీద ఉన్న సాతాను వైపు కాదు మనం చూస్తాం, యేసు వైపు చూద్దాం. ఆయన వైపే మనం ఉందాం. నీ శరీర బలహీనత కోసం చేసుకో ప్రార్థన. నీ కుటుంబ అవసరాల కోసం చేసుకో ప్రార్థన. దేవునికి ప్రార్థన చేద్దాం. యేసు నామములు అడుగుతాం. అయ్యా యేసు నామములో తండ్రి నాలో శరీర బలహీనత తీసివేయండి అయ్యా. నాలో కుటుంబ అవసరం తండ్రి, అప్పుల వేదన అయ్యా, నాకు శాంతి లేదయ్యా, నాకు సమాధానం లేదు తండ్రి. ప్రార్థన చేసుకో. ఎక్కడ కూడా నువ్వు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మహిమ పోద్ది. కళ్ళు మూస్తేనే దేవుడిని కార్యం చేస్తాడు. ఆయన బలమైన చేతితో నిన్ను ముడుతారు. ఒక చల్లటి గాలి నీ మీదకి వస్తూ ఉంటుంది. ఒక వేడి గాలిగా నీ దగ్గరికి వస్తారు. ఆయన నువ్వు మనోనిదానంతో ప్రార్థన చేసుకో. నీ పాపం ఒప్పుకున్నావు. బ్రహ్మస ప్రార్థన. నీ ఆశ నెరవేరుస్తాడు. నీ అవసరం అడుగు. దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు దేవుని కార్యము చూస్తారు. ఇప్పుడు దేవానికి స్తోత్రము తండ్రి చేసుకోవాలి. వెలుగెత్తి ప్రార్థన చేసుకోవాలి. నీ పెదవులు విప్పాలి, నీ హృదయం విప్పాలి. ఆయన కనబడాలి. నీ ప్రార్థన పరలోకము కనబడాలి. నీ స్వరము పరలోకముకి వెళ్ళాలి. నీ పక్క వారికి వినపడతలేదు నీ ప్రార్థన, నీ పెదవులు కలుపుతలేదు నీ ప్రార్థన. ఇంకెక్కడికి వెళ్తుంది ప్రార్థన? నా ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? అయ్యా నాలో ఉన్న బలహీనత తీసివేయండి. నాలో ఉన్న గర్భపు తెరవండి అయ్యా. అయ్యా నా గర్భం మూసివేసామో, అయ్యా నా గర్భం మూతపడ్డదమో. యేసునామములో నాయన గర్భం తెరవిందండి అని ప్రార్థన చేసుకో. అయ్యా నేను పేదరాను తండ్రి, అప్పుడునైనా భయంకరమైన అప్పుడుతోనైనా నేను వేదన పడుతున్నాను తండ్రి. నొప్పును తీసివేయండి అయ్యా. నా కుటుంబ అవసరం తీసివేయండి తండ్రి. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చాడు ప్రభువారు. ఎంత బతిమాలుకుని అడుగుతావో యేసుని అడుగు. ఆయన పాదాలు పట్టుకుని అడుగు. నీ తండ్రిని ఎలా బతిమాలుతావు? నీ భర్తను ఎలా బతిమాలుతావు? నా కార్యం చేయండి అయ్యా. నా బలహీనత తీసివేయండి తండ్రి. బతిమాలుకో కన్నీళ్లతో. ప్రభువారు ఒకవేళ నీ భర్త ఇవ్వకపోతే, నీ తండ్రి ఇవ్వకపోతే ఏడుస్తావు కదా. నీ కన్నీళ్ళు రావట్లేదా?
కఠిన హృదయములు కరిగింపు చేసుకో ప్రార్థన. తల కింద పెట్టద్దు, తల పైకి పెట్టండి. లేచి నిలబడండి. సింహాకరించకపోతే యేసు వైపు చూడు, చేతులు జోడించు, ప్రార్థన చేసుకో. ఇది అంశ ప్రార్థన నీ కొరకే. సందేశింపకు, అవిశ్వాసంతో ప్రార్థన చేయకు. సందేశింపగా అవిశ్వాసంతో లేకుండా భక్తితో ప్రార్థన చేసుకో, విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. యేసు నామములో అడుగుతాం. యేసు నామములో అడుగు. నువ్వు నీలో సందేశం వద్దు. ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. అవిశ్వాసము జరగొద్దు. అవుతాదా అవదా అనొద్దు. యేసునామములోనైనా నా బలహీనత తీసివేయండి తండ్రి అని ప్రార్థించు. ప్రభు సన్నిధిలో ఉన్నావు నువ్వు, ఆయన చెంత ఉన్నావు మనము. ప్రభు సన్నిధిలో ఉన్నావు నువ్వు. నువ్వెక్కడో లేవు, నువ్వు ఇంటిలో లేవు. సర్వ సృష్టి అయిన దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆయన నీ మధ్యన తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆయన వస్తూ ఉన్నారు. నువ్వు కళ్ళు తెరవద్దు, ప్రార్థన చేసుకో. ప్రభువా, నీకు ఏది కావాలో, ఉద్యోగం లేదా, నాకు ఉద్యోగం కలగజేయండి అయ్యా. ఆశ భంగము కానేరదన్నాడు దేవుడు. ఈరోజు నువ్వేది ఆశతో అడుగుతావో, ఏ ఆశతో దేవుడి దగ్గరకు వచ్చావో, ఆ ఆస్తిని నెరవేరుస్తానన్నాడు దేవుడు. నువ్వు అడుగు. అయ్యా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించండి అయ్యా. నాకు నిరుద్యోగం తీసివేయండి అయ్యా. చేసుకో ప్రార్థన, చేసుకో. ఊరికిన ఉండకూడదు. ఏదో ఒక ఆశతో ఉండాలి. ఏదో ప్రణాళిక ఉంది నీకు, ఏదో ఆలోచన ఉంది. యేసయ్య దగ్గర పెట్టు, యేసయ్య మీద పెట్టు నీ ప్రార్థన. అయ్యా, నీకు అందరమైన ఆయన, ఆయన చెవులు మన ప్రార్థన ఆలకిస్తున్నాయి. ఏమండి, ఆయన చెవులు మన ప్రార్థన ఆలకిస్తున్నాయి. చెప్పు, ఆయన చెవులో చెప్పు. ఆయన చెప్పు మాట. నీ దగ్గరకు వచ్చారు ఆయన, నేను అడుగుతున్నారు. నువ్వు పాపంలో ఒప్పుకున్నావు, తీర్మానం చేసుకున్నావు, సమర్పణ చేసుకున్నావు, స్తుతులు చెప్పావు, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు. నీకు ఇస్తానన్నాడు ఆయన, నీకు చేస్తానన్నాడు ఆయన. అడుగు, అడుగు. నువ్వేది కావాలో అడుగు. అయ్యా, ఈ ఆశతో వచ్చాను, ఈ ఆశతో నీ దగ్గరికి వచ్చానయ్యా అని అడుగు. ఆయన చెవులు నీ ప్రార్థన వైపే ఉన్నాయి. ఎందుకంటే 5 మెట్లలో నువ్వు అన్నీ ఒప్పుకున్నావు, తీర్మానం చేసుకున్నావు. చాలా మంచిది. నా ఇష్టము కాదు, నీ ఇష్టమని సమర్పించుకున్నావు. ఆయన గొప్ప మాట అది. దైవలక్ష స్తుతి చెప్పావు, ఆయన కొనియాడావు. సర్వము దేవుడు అని, ఆకాశం అంటే మిక్కిలైన దేవుడు అని కొనియాడావు, స్తుతులు చెప్పావు. ఇప్పుడు నీ ప్రార్థన అడుగుతున్నావు, అది నీ కొరకే. నువ్వు మాట్లాడు. ఇప్పుడు వరకు నువ్వు ఒప్పుకున్నావు యేసయ్య దగ్గర. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, ఓ కుమారి, ఓ కుమారుడా, నన్ను అడుగు, నీకేమి కావాలని ఇస్తాను. మౌనంగా ఉండొద్దు, ఊరికి ఉండొద్దు, నువ్వు ఊరికి మోకరించొద్దు. అయ్యా, నా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా, నా నిరుద్యోగం తీసివేస్తావా,
నా బిడ్డల భవిష్యత్తు చూస్తావా? ఏదో ఒకటి నువ్వు అనుకో, దేవుడిని కార్యం చేస్తాడు. నా యందు వచ్చేవారిని ఎవరిని ఏమాత్రము తోసివేయనన్న దేవుడు. నా యందు వచ్చిన వారిని అందరినీ నేను తోసివేయను. నువ్వెవరి దగ్గరకు వచ్చావంటే యేసయ్య దగ్గరకు వచ్చావు. నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. మీరు త్రోసివేసే దేవుడు కాదు. చెప్పుకోలేని సమస్యలు నీలో ఉన్నాయా? చెప్పుకోలేని, ఇతరులకు చెప్పుకోలేని ఉన్నాయా? యేసయ్యకి చెప్పు, నీ కార్యం చేసేస్తాడు దేవుడు. దేవా, యేసు నామములో ప్రార్థన చేసుకున్న వారికి నీ బలమైన కార్యము చేసిన జరించమని అడుగుచున్నాం తండ్రి. ఒకరిని దీవించండి, ఒకరిగా దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ఒక్కొక్కరిని నైనా నీ బలమైన హస్తములతో దీవించండి. ఒకరిని హస్తములతోనైనా వేయండి తండ్రి. నీకే స్తుతులు. ఎవరు ఏ సమస్యలు వచ్చారో, ఏ బాధలో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో తండ్రి, సమస్తమును ఎరిగిన వంటి దేవా, నీకే మహిమ, నీకే స్తుతులు తండ్రి. నీ కృపను చూపించండి. నీ కార్యములు బిడ్డల పట్ల చెయ్యండి అయ్యా. నీకు వందనములు. బలమైన కార్యములు తండ్రి వారి పట్ల చేయండి. నీ బలమైన హస్తములు వారి మీద ఉంచండి నాయనా. నీకే వందనమునైనా, నీకే స్తుతులు. సంతానము లేని వారికి నైనా ఎందరో ఉన్నారు దేవా, వారిని కనికరించండి. సంతానం ఆశీర్వాదం వారికి కలుగు చేయండి అయ్యా. అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే నిరుద్యోగములతో ఉన్నారో ప్రభువా, వారందరికీ ఉద్యోగమునైనా మీరు కలిగించండి అయ్యా. కల్పించండి తండ్రి. నీకు స్తుతులు. ఎవరైతే ఈ వ్యాపారం చేసుకుంటున్నారో, ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో తండ్రి, వారందరినైనా లాభములోకి నడిపించండి అయ్యా. నీకు స్తుతులు, స్తోత్రములైనా. ఎవరు చెప్పుకోలేని సమస్యతో ఉన్నారో వారి సమస్యలను తీర్చండి తండ్రి. దేవానికి స్తుతులు, స్తోత్రములైనా. కృప కలిగ తండ్రి, కృప కలిగించండి దేవా. నీ శక్తిని చూపండి. నీకు స్తోత్రము తండ్రి. దయ్యములతో, దురాత్మలతోనైనా పట్టి పీడిస్తున్న అయా దురాత్మలను విడిపించండి యేసు నామములో. ఎందరైతే ఏరికి నైనా దురాత్మలు కట్టబడిపోన్నారో తండ్రి, యేసు నామములో నైనా దురాత్మ బంధకము నుంచి నాయనా విడిపించండి తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రమునైనా. విడిపించుచున్న దేవా నీకు వందనములు నాయనా, నీకు వందనములు. ఎందరైతే బానిసలుగా ఉన్నారో, ఎందరైతే నాయనా మందుకు బానిసలుగా ఉన్నారో, నాయనా చీకటి శక్తులకు బానిసలుగా అయిపోతున్నారో, అన్నిటిని యేసు నామములో వెళ్ళగొట్టమని వారిని బలమైన వారిగా చేయండి తండ్రి. నీకు స్తుతులు. ఎవరైతే గుండె బలహీనతతో ఉన్నారో, ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో, ఊపిరితిత్తుల వ్యాధితో నాయన ఉన్నారో, నాయన బలహీనతల వారిని, పక్షవాతమో బాధపడుతున్న వారిని ఒక్కొక్కరిని కనికరించండి తండ్రి. నీ బలమైన హస్తమును వారి మీద ఉంచండి. నీ బలమైన హస్తమును వారిని ఉంచుతున్న దేవా నీకే స్తుతులు, స్తోత్రమునైనా. దేవా స్వస్థత దయచేసింది, బలపరచండి. మా కొరకు ఆకాశ మండలకు దిగి వచ్చిన దేవా, ఆకాశ మండలోంచి దిగి వచ్చిన దేవా నీకే వందనములు అయా. నీకు వందనములు తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి అయ్యా. ఈ మందిరము దీవించండి. ఈ మందిరంలో అడుగు పెట్టి ప్రార్థన చేసే ప్రతి బిడ్డనైనా
నువ్వు చూచుతున్న దేవుడు అయ్యా, గంట చేపు నుంచి తండ్రి నీ సన్నిధానములోనైనా నీ మీదే దృష్టి పెట్టుకుని కళ్ళు మూసుకుని ఎందరైతే ఉన్నారో వారందరికి బలమైన కార్యములు జరిగించుచున్న దేవా నీకే వందనములు. నామములనైనా ఈ ప్రార్థనలో నిలబెట్టుకుని ఈ ప్రార్థనలు నడిపించుకున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములనైనా. బలమైన కార్యము మా పట్ల చేస్తున్న దేవా నీకే వందనములు స్తోత్రములు. నీకే మహిమ ఘనత. ఆయన 6 మెట్లు ధ్యానములో 6వ మెట్టులో మా ప్రార్థనలన్నీ ఆలకించి మా ప్రార్థనకి జవాబిచ్చుతున్న దేవా నీకే వందనములు. ఆకాశ మండలంకి అయ్యా త్వరగా రాబోతున్న యేసయ్య నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అలాగనే మనం లేచి నిలబడి 6 మెట్లు ధ్యానం చేసుకున్న మనము 7వ మెట్టు కనిపెట్టుట. ఇప్పుడు చేసుకున్న ప్రార్థన అన్నిటికీ దేవుడికి సమాధానం ఇవ్వడానికి ఆయన కనబడతాడు, మాట్లాడతారు. ఆయన మీద దృష్టి పెడతాం. నీ ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకుని యేసు వైపు చూద్దాం. ఆయన వైపు చూసి దేవా అనండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. చేతులు జోడించి ఆకాశం వైపు మౌనంగా చూద్దాం. ఏ ప్రార్థన చేసుకోవద్దు, ఎవరూ మాట్లాడవద్దు. ఒక్క నిమిషం, ఒక 5 నిమిషములు మౌనంగా చూద్దాం. నీకు కనబడతాడు, మాట్లాడతాడు. ఈ అనుభవం నీకు లేదమో, ఉండుండిగా వస్తుంది. ప్రస్తుతానికి అది అలవాటు చేసుకో. కనబడతారు. మౌనంగా చూడు. నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు ఇస్తారు. ఆయన నీ కనబడి మాట్లాడతారు. నువ్వు చెయ్యాలా వద్దా, నీకు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నీ నీకు తేటగా చూపిస్తారు ప్రభువారు. మౌనంగా ఆయన చూద్దాం. చేతులు జోడిందాం, చేతులు జోడించి ఆయన వైపు చూద్దాం. మౌనంగా అస్సలు ఎవరిని చూడద్దు, ఏం మాట్లాడద్దు.
మహోన్నతుడా నీకు వందనములు స్తోత్రం తండ్రి. ఇప్పుడు జరిగే కార్యక్రమం అంతనైనా మీ మహిమాత్మ జరిగేందుకు స్తోత్రమునైనా ఇంకోనైనా ముగింపు ప్రార్థన చేస్తుండగా అయ్యా మీ ఆత్మ మహిమించండి. మహోన్నతుడా నీకు వందనములు స్తోత్రము తండ్రి. కృపగల దేవ, ప్రారంభం నుంచి నైనా ముగింపు ప్రార్థన వరకు నీ కాపుదల మీ రక్షణ మాపించండి స్తోత్రం. ఎందరైతే ఏకాగ్రతతోనైనా ప్రార్థించుకున్నారో తండ్రి, ఎందరైతే నేను అంశ ప్రార్థించారో ప్రభువా వారందరినీ దీవించండి నాయన. ఈ పుస్తకంలో రాసిన ప్రతి ఒక్కరినైనా వరంశములు నెరవేర్చండి. పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి, నీ కృప చూపించి సహాయం చేయండి అయా. కొద్ది వారమే తండ్రి అయా మా ప్రార్థన ఆలకించావు దేవా, నీకు వందనము. వచ్చే వారం నుంచి నైనా అనేక మందిని నువ్వు తీసుకొచ్చిస్తున్న దేవా, నీకు వందనములు. మేమందరం కలిసి నీ మహిమపరిచే భాగ్యం కలిసే తండ్రి. ఎందరైతే రాలేకపోయారో, ఏ అవసరం బట్టి రాలేకపోయారో తండ్రి, వారందరినీ ఆయుక్తపరచండి, ఆలోచింపజేయండి. నీకు స్తోత్రమనైనా. ఇదిగో తండ్రి, వచ్చిన వారునైనా ఏకాగ్రతతోనైనా 7 మెట్లోనైనా ఆ ధ్యానంలో ఏకీభించారు తండ్రి. 7 మెట్లు ధ్యానంలో ఏకీభించిన వారిని ఆశీర్వించి దీవించి నైనా కార్యము చేయడానికి నైనా అనేక సాక్ష్యాలు వినిపించావు తండ్రి. అటువంటి కార్యములు అటువంటి సాక్ష్యములు వినిపించండి అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. 7 మెట్లోనైనా కనిపెట్టుడానైనా అయ్యా నువ్వు కనబడి మాట్లాడే దేవుడు తండ్రి. ఎందరో దర్శనము నువ్వు కనబడవో వారందరూ సాక్ష్యం చెప్పే భాగ్యం కలిసి తండ్రి. వారి అవసరాలు తీర్చండి, వారి కార్యం చేయండి అయ్యా. వచ్చే మంగళవారం నుంచి తండ్రి అయ్యా ఈ కార్యములనైనా నీ పట్ల చేయటం సిలువ దెబ్బెత్తుకున్నైనా మైనా ఆయా గ్రామాలకు వెళుతుండగా మా మార్గదర్శనం మీరునండి. ఎందరైతే నీ మందిరం రప్పించుకోవాలో, ఎందరితో మాట్లాడాలో, ఎందరైతేనైనా మంచం పడి ఉన్న రోగులను రప్పించుకోవాలో, ఎంతమందికి స్వస్థత కార్యం చేయాలో ఆయన సమస్తము కార్యం చేయండి. ఈ బధ్యస్థ కోనేరుగా మార్చి పెట్టండి అయ్యా. మీ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. వాగ్దానం నెరవేర్చే దేవుడు అయ్యా, నీకు అందరం స్తోత్రం తండ్రి. కృప చూసి నాయన మహిమ పొందుకోమని మా మధ్యకి అయ్యా సిలువనాథుడిగా వచ్చి ఉన్న యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచు, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు వచ్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి, వాళ్ళ బాధ చేసిన వారు క్షమించారు, పాపాలను వారిని క్షమించము. అవును సోదరులను దగ్గర కీడుని తప్పించము. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి, ఆమేన్. వేదోత్తమే చేయు భవాది కరిను శక్తివే చేయము అపాది క్రియలు ప్రభు శక్తి సంపూర్ణ విజయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన మన తండ్రి యొక్క ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మీకును మీ కుటుంబాలకును, మీరు చేసుకున్న ప్రార్థన, మీ అంశ ప్రార్థనకులను, జరగబోయే ప్రతి శనివార ప్రార్థనశాలకును సదాకాలము తోడుగా ఉండనుగాక. ఆమేన్. దీవించే శిశులను దేవలోకమేగిన దేవలోకమేగిన వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. మందు వాడకుండా జప్ మందు వాడకుండా జప్ మార్పివేయగలవు తండ్రి రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. మరణాత మరణాత మరణాత. ప్రభు వచ్చున్నారు, ప్రభు వచ్చున్నారు, ప్రభు వచ్చి ఉన్నారు. అందరికీ మరణాత అందించిన ఆశీర్వాద భోజనము దీవించండి. అయినా భోజనైనా వారి ఆత్మనైనా బలపరచండి, వారి కార్యం చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. భోజనం చేద్దాం.